అధిక బరువు లేకపోతే చిన్న వయసు నుంచి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, సాల్ట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ అనేవి చిన్న వయసు నుంచే ఎక్కువగా గురి కావడం, కారణాలు ఏమైతేనేం నవేడేస్ యువతలో కూడా మరి ముఖ్యంగా టీనేజ్లో కూడా హైపర్ టెన్షన్ అనేది గమనిస్తున్నాం. అందుకనే స్కూల్ ఏజ్ నుంచే స్క్రీనింగ్ టెస్టులు చేయించడం తప్పనిసరి అని డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉన్నారు. అసలు యంగ్ పీపుల్లో ఈ బీపీని ఎలా గుర్తించాలి, సైలెంట్గా కూడా ఉండే రిస్క్ ఉంటుందా, లక్షణాలు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఎప్పుడు ఆలోచించాలి, ముందుగా చేయాల్సిన ప్రయత్నాలు ఎలా ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గార్గ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. అసలు మీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు స్కూల్ ఏజ్ నుంచే హైపర్ టెన్షను, షుగరు, డయాబెటీస్ రెండు స్క్రీనింగ్ చేయిస్తే మంచిదనే. అంటే అంత చిన్న వయసు వాళ్ళలో కూడా ఉండే రిస్క్ ఉంటుందంటారా? నౌవేడేస్ బికాస్ యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్ కి సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. పిల్లలు కూడా ఎక్కువ సెల్ ఫోన్ ఇంకా టీవీ చూస్తుంటారు. సో వాళ్ళది ఒబేసిటీ అని ఇన్సిడెన్స్ పెరిగిన వలన diseases which were coming in 35-40 years is now coming in 25-30 years. So what is obesity? Obesity is increased body mass index. And how do we calculate? Manamu weight in kgs divided by height in meter squares. So normal Indian body weight BMI for females between 22 to 24 and males 23 to 25 ఉండాలి. ఓకే. 25 to 29 వరకు మనం ఓవర్ వెయిట్ అంటాం. అండ్ 29 తర్వాత 29 to 32 గ్రేడ్ 1 ఒబేసిటీ, 32 to 35 గ్రేడ్ 2 అండ్ మోర్ దెన్ 35 గ్రేడ్ 3 ఒబేసిటీ. సో నవ్ డేస్ ఓవర్ వెయిట్ అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఒబేసిటీ చిల్డ్రన్లో చాలా పెరుగుతుంది. అండ్ ఒబేసిటీ వలన గుండె మీద వర్క్ ఎక్కువ అయిపోతుంది. సో ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఒబేసిటీ ద పర్ఫార్మెన్స్ స్ట్రెస్ పిల్లల్లో ఎక్కువ, పోటీ ఎక్కువ. సో ఈ స్ట్రెస్ వలన కూడా కొంచెం బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీంతో సహా మనం ఫుడ్ యాజ్ యూ డిస్క్రైబ్ వెరీ రైట్లీ ఎక్కువ సాల్ట్ ఇంటేక్ బికాస్ మనం ప్రిజర్వ్డ్ ఫుడ్, పికిల్, పాపడ్, చట్నీస్, ఫ్రైడ్ ఫుడ్, ఆల్ దిస్ ఈస్ ఆన్ ద రైస్. అండ్ ద క్వాంటిటీ మనం తీసుకుంటే కూడా చాలా ఎక్కువ. మనం అన్నీ తీసుకుంటూ చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకుంటే ఏం ప్రమాదాలు రావు, కానీ వీ టెన్ టు ఈట్ మోర్. సో అందుకే బింజ్ ఈటింగ్ అంటారు దీనికి. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ తింటారు చాలా మనుషులు. సో ఈ అన్ని కారణాల వలన ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ బ్లడ్ ప్రెషర్ and diabetes is on the rise. And so school age, that is at the level of 10th and 12th class, andaru BMI chepiste blood pressure సంవత్సరంలో ఒకసారి మెజర్ చేస్తే బెటర్. అధిక బరువు లేకపోతే ఒబేసిటీ లేనంత కాలం హైపర్ టెన్షన్ ఉండదా పిల్లల్లో? లేదు, అది కూడా ఉంటుంది. ఒబేసిటీ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్స్. థిన్ చిల్డ్రన్లో కూడా బీపీ ఉంటుంది. అది ఎప్పుడు స్ట్రెస్ అంటే ఆలోచనలు ఎక్కువ, అంబిషన్ ఎక్కువ. స్ట్రెస్లో అడ్రినలిన్ అండ్ సింపథెటిక్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల బాడీలో బ్లడ్ వెసల్స్ వేసో కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం బీపీ ఎక్కువ అవుతుంది ఒకటి. రెండవది చిన్న వయసులో సెకండరీ హైపర్ టెన్షన్ కాజెస్ మనం చూడాలి. ఓకే. చైల్డ్హుడ్ హైపర్ టెన్షన్, దట్ ఈస్ హైపర్ టెన్షన్ ఇన్ బిట్వీన్ 18 to 25 years. సో మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు ఏముంటాయి? రీనల్ కారణాలు. సో అప్పుడు మనం కొన్ని టెస్టులు చేయాలి ఇటువంటి స్థితిలో. సో మోస్ట్ కామన్ రీనల్ కాజెస్ ఆర్ రీనల్ ప్యారెన్కైమల్ డిసీజ్. సో అది అల్ట్రాసౌండ్లో కిడ్నీలో తెలుస్తుంది మనకు. దెన్ కిడ్నీకి సప్లై చేసే రక్తనాళాలు, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ కారణం ఫర్ చైల్డ్హుడ్ హైపర్ టెన్షన్స్. దెన్ సెకండ్ కారణం ఏంటి? టాకాయాషు డిసీజ్ ఇండియాలో ఉంది. అది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఇట్ ఈస్ వాస్కులైటిస్, అంటే పూర్తి బాడీకి ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాపు. దానివలన స్టెనోసిస్ అంటే రక్త ప్రసారం తక్కువ అవుతుంది. సో మీకు
బ్రెయిన్ పోయే రక్తనాళాలు, దట్ ఈస్ సబ్క్లేవియన్ అండ్ కెరోటిడ్ ఆర్టరీ. దెన్ కిడ్నీకి పోయే రక్తనాళాలు, రీనల్ ఆర్టరీస్. దెన్ కాల్కి పోయే రక్తనాళాలు, ఫిమోరల్ అండ్ పేగాల్కి పోయే రక్తనాళాలు, దట్ ఈస్ ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ మిసెంట్రిక్, దాంట్లో బ్లాక్స్ వస్తాయి. సో దీనివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ టాకాయాషు డిసీజ్. అండ్ మూడవ కారణం ఏంటంటే ఎండోక్రైనల్ కాజెస్, కుషింగ్స్ డిసీజ్. సో దాంట్లో క్లినికల్గా మనం పేషెంట్ వాకింగ్ చేస్తే మన క్లినిక్లో వీ కెన్ ట్రై టు ఐడెంటిఫై ఒబేసిటీ ఆన్ ద షోల్డర్స్, బుల్ నెక్ అంటారు. సో దొడ్డుగా ఉంటే, లేకుంటే కడుపులో దొడ్డుతనం ఎక్కువ ఉంటే, సో దట్ ఈస్ నోన్ యాజ్ కుషింగ్ సిండ్రోమ్. సో దాంట్లో బ్లడ్ కార్టిసాల్స్ లెవెల్ మెజర్ చేసి మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ ట్రీట్ చేస్తుంది. దెన్ ఆల్డోస్టెరానిజం, ఇవి కొన్ని కారణాలు నాన్ ట్రీటబుల్ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇన్ చైల్డ్హుడ్ ఉంటాయి ఇవన్నీ. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ డ్రగ్ అబ్యూస్, అంటే మనం ఓవర్ యూజ్ ఆఫ్ నేజల్ డీకంజెస్టెంట్స్, పెయిన్ కిల్లర్స్, బికాస్ ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ఎలర్జీస్ ఆన్ ద రైస్. సో చాలా పిల్లలు నేజల్ డ్రాప్స్, విక్స్ ఇవన్నీ వాడితే బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఎస్ ఓవర్ యూజ్, ఒక్కొక్క 2 సార్లు లేదు, బట్ ఓవర్ యూజ్. సో అబ్యూస్ చేయొద్దు ఇవన్నీ. పెయిన్ కిల్లర్, నేజల్ డీకంజెస్టెంట్స్ ఫర్ మేల్స్ అండ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇన్ ఫీమేల్స్. దెన్ క్యాన్సర్ అయితే అడల్ట్స్లో వస్తాయి. క్యాన్సర్ డ్రగ్స్ వలన, యాంటీ ఫంగల్ డ్రగ్స్ వలన, ఇవన్నీ వలన కూడా బీపీ వస్తుంది, బట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ అడల్ట్స్. బట్ ఇన్ యంగ్ ఏజ్ వీ టెండ్ టు యూజ్ decongestants, painkillers, and nowadays girls are using oral contraceptive pills because so many things are on the rise. అంటే కొన్నిసార్లు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా హైపర్ టెన్షన్ వచ్చే. So this is secondary hypertension. They are treatable causes and they account for about 20 to 25% in young age, but in adults it becomes less than 10%. అడల్ట్స్ లో ప్రైమరీనే ఎక్కువ ఉంటాయి. ఇడియోపాథిక్ అంటారు, దానికి కారణాలు ఉండవు. ఈ టాకాయాషు సిండ్రోమ్ వల్లనే కదండి హార్ట్ ఫెయిల్యూర్ కూడా గురవుతూ ఉంటారు. టాకాయాషు సిండ్రోమ్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కంటే ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ మళ్ళీ హార్ట్ అటాక్ కూడా కొన్నిసార్లు వస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ సెరెబ్రోవాస్కులర్ పారాలిసిస్, ఇంకా స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. బికాస్ బ్రెయిన్కి పోయే రక్తనాళాలు తగ్గుతుంది, రక్త ప్రసారం. సో స్ట్రోక్స్ కూడా వస్తాయి. ఇది కొంచెం హెరిడిటరీగా హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా చిన్న ఏజ్ నుంచే స్క్రీనింగ్ అది మొదలు పెడితే బెటర్ అంటారా? బట్ స్క్రీనింగ్ అంటే ఐడియల్ ఏజ్ ఇస్ అట్లీస్ట్ 10th or 12th క్లాస్, దానికంటే ముందు అవసరం లేదు. అంటే పిల్లల్లో కూడా సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది అంటారు. పిల్లల్లో సిమ్టమ్స్ అంటే సమ్టైమ్స్ దే కంప్లైన్ ఆఫ్ హెడేక్, సమ్టైమ్స్ దే కంప్లైన్ చాలా బ్లడ్ ప్రెషర్ పెరిగితే లాస్ ఆఫ్ విజన్, సమ్టైమ్స్ బ్రెత్లెస్నెస్, అంటే గేమ్స్ ఆడుతూ టీచర్ నోటీసెస్ దట్ హీ ఈస్ బికమింగ్ బ్రెత్లెస్, సమ్టైమ్స్ ఈ కంప్లైంట్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్. ఈ మెయిన్ సిమ్టమ్స్ ఇవే ఉంటాయి. వేక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మధ్య పిల్లలు ఆడుతూ పడి చనిపోవడం, స్కూల్లో కూడా హార్ట్ అటాక్కి గురయ్యారని వినడం, ఇలాంటివి వింటుంటామండి. అంటే వాళ్ళలో ఇండైరెక్ట్గా హైపర్ టెన్షన్ కూడా ఉండొచ్చు అంటారా? సడన్ డెత్ హైపర్ టెన్షన్లో అవ్వదు. దట్ ఈస్ సడన్ కార్డియక్ డెత్ ఈస్ సెకండరీ టు హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి. అంటే ఇది హెరిడిటరీ కండిషన్, వన్ ఆఫ్ దమ్ ఇస్ కాజెస్. సో గుండెది వాల్యూమ్ ఇంకా మాస్ పెరుగుతుంది. సో ఎరిథ్మోజెనిసిటీ అంటే ఎరిథ్మియాస్ వస్తాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్. Then patients go into ventricular fibrillation and tachycardia. That is the reason for sudden cardiac death in the things what you have heard. Sudden urku ayane sanipoindu. Athlete's heart antar dinki. Okay. So that is the cause. Hypertrophic cardiomyopathy. మామూలుగా యూనివర్సల్గా అందరికీ తెలిసిన ఇదేంటంటే 120/80 ఐడియల్ అని. అదే అందరికి అప్లై అవుతుందండి ఈ రెస్పెక్టివ్? లేదు, జనరల్ ఇట్ ఈస్ రేంజ్. అంటే 140/90 కంటే ఎక్కువ అంటే హైపర్ టెన్షన్ డెఫినెట్గా. అండ్ 120 to 139 ఈజ్ హై బ్లడ్ ప్రెషర్ ఫర్ సిస్టాలిక్, 80 to 89 ఈజ్ హై బ్లడ్ ప్రెషర్. సో దిస్ ఈజ్ ద రేంజ్. అంటే ఒక ఫిగరే ఉండదు, ఎందుకంటే దినమంతలో మన బ్లడ్ ప్రెషర్ వేరియేషన్ ఉంటుంది. సింపుల్ కండిషన్, ఒక స్ట్రెస్ఫుల్ ఫోన్ కాల్ వస్తే your blood pressure can go as high as 20/10. So that is not blood pressure. Okay. So situational, అంటే దినమంతలో ఒకటే స్టాటిక్ ఫిగర్ ఉండదు. బ్యాడ్ న్యూస్ వస్తే, యాంగ్జైటీ కాల్స్ వస్తే, దెన్ మీరు యూఆర్ యాంటిసిపేటింగ్ సమ్ ఈవెంట్, సో ఆల్ దిస్ స్కోల్డింగ్, తిట్లు పడతాం, ఎనీ యూఆర్ యాంటిసిపేటింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, సో యువర్ బ్లడ్ ప్రెషర్ ఇస్ లైక్లీ టు గో అప్.
సో ద బెస్ట్ వే టు మెజర్ ఈస్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్. అంటే దినమంతలో 24 గంటలు వేరియేషన్ చూస్తాం బెటర్. నవ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ఒక సింగిల్ రీడింగ్ కంటే ఇది బెటర్. అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అంటే హోల్టర్ టెస్ట్, హోల్టర్ లాగే ఉంటుంది. 24 గంటలు వాళ్ళు కఫ్ కడతారు అండ్ గంటకి రికార్డింగ్ తీసుకుంటారు. హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎన్ని రోజులు అబ్జర్వ్ చేసుకోవాలి, అదే హైపర్ టెన్షన్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని నిర్ధారించడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? సో ఫస్ట్ 140-90 కంటే ఎక్కువ ఉంటే వీ క్యాన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అంటే అంబులేటరీ బీపీ చేసి మనం నిర్ణయంకి వచ్చినాక ఈయనకి బ్లడ్ ప్రెషర్ ఉంది. సో 3 months వీ హ్యావ్ టు గివ్ ట్రయల్ ఫర్ డయట్ కంట్రోల్, సాల్ట్ రెస్ట్రిక్షన్, weight reduction. But if he comes with a blood pressure of 150/100, then better to start some medication. And if the blood pressure is 180/120, immediately you have to start medicines. ఒక సింగిల్ రీడింగ్ కూడా బికాస్ దీంట్లో 180-120లో రిస్క్ ఆఫ్ స్ట్రోక్, రిస్క్ ఆఫ్ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్, అంటే యువర్ లాస్ ఆఫ్ విజన్ ఉండవచ్చు, కిడ్నీ డ్యామేజ్ ఉండవచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, లేకుంటే పారాలిసిస్ రావచ్చు. సో యూ షుడ్ ఇమీడియట్లీ గెట్ డౌన్ ద బ్లడ్ ప్రెషర్ టు అట్లీస్ట్ 150-100. లేకుంటే ఈ అన్ని ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే కొంతమందిని చూస్తుంటామంటే చెకప్ చేయించుకున్నప్పుడు కొన్ని రోజులు కనిపించింది, తర్వాత నార్మల్ అయిపోయిందని స్కిప్ చేసే వాళ్ళని కూడా చూస్తుంటాం మెడిసిన్స్ని. నో యూ షుడ్ నాట్ స్కిప్ మెడిసిన్స్, బీ ఆన్ ఏ రెగ్యులర్ ఫాలో. అండ్ దీనికి నవ్వేడేస్ డిజిటల్ బీపీ ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్లో పెడితే బెటరు, బికాజ్ మర్క్యూరీ మానోమీటర్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ వర్క్. So you should definitely, and good company BP instruments, take your BP reading in a relaxed atmosphere. And sudden immediate you come from office, you should not take. Relax for 3 to 5 minutes. You should not take a BP reading immediately after smoking, taking a cup of tea or coffee. So you just relax. Coffee తాగిన వెంటనే చెక్ చేసినా ఎక్కువ ఉంటుంది, హై ఉండే అవకాశాలు ఉంటాయి. So you should relax for about 5 to 10 minutes and avoid tea, coffee, smoking at least half an hour to 1 hour before taking a reading. కొంతమంది పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతిదానికి స్ట్రెస్, యాంగ్జైటీ, హడావుడి పడిపోవడం, బయటికి వెళ్ళడం అన్నా కూడా అలా అయిపోతుంటారు. అప్పుడు వాళ్ళు బీపీ చూసుకుంటే ఎక్కువే ఉంటుంది కదా. ఎక్కువ ఉంటుంది కానీ దట్ విల్ బి సిస్టాలిక్ బీపీ. బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెంట్ డయాస్టలిక్ బీపీ. పైది యాంగ్జైటీలో పై బీపీ ఎక్కువ అవుతుంది. సో దాట్ కెన్ గో అప్ టు 140-160. బట్ కిందది 80 ఉంటే కూడా వీ కెన్ వెయిట్. ఓకే. దెన్ మేక్ హిమ్ టు రిలాక్స్. యాంగ్జైటీ మెడిసిన్స్ లేకుంటే యాంగ్జైటీ రిలీవ్ చేయడానికి పద్ధతులు, మెడిటేషన్, స్పోర్ట్స్ యూ షుడ్ అవాయిడ్ అండ్ గైడ్ దెమ్ టు ఏ బెటర్ లైఫ్ స్టైల్ లీడింగ్. ఆల్ దిస్ ఇస్ టైప్ ఏ పర్సనాలిటీ. అంబిషియస్ అండ్ అంబిషన్ అచీవ్మెంట్ మిస్ మ్యాచ్ ఉంటే ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనపడతాయి. హైపర్ టెన్షన్ నేను యంగ్ అని తీసుకుంటే నవేడేస్ జాబ్ ఉన్నవాళ్ళు టెన్షన్ పడుతున్నారు, లేని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అంటే ఆ స్ట్రెస్ ఇంటర్నల్గా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి. లేటెస్ట్ ట్రెండ్స్లో ఉన్నది ఎలా కాపాడుకోవాలని, లేని వాళ్ళకేం లేదన్న స్ట్రెస్ ఉంటుంది. అండ్ నవేడేస్ ఏఐ తోటి చాలా జాబ్స్ పోతున్నాయి. ఈ స్ట్రెస్ వల్ల హైపర్ టెన్షన్ కూడా ఉంటుంది కదా. మరి వాళ్ళు ఎలాంటి ముందుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది? దే షుడ్ లెర్న్ హౌ టు control the stress by various methods. The best method is meditation. It can be in form of yoga, it can be in form of some form of sports, and try to interact with family members more and be more open to suggestions and interact with your friends and family more frequently. I think that is a better approach. But this is unavoidable because all people have ambition and there is always an ambition achievement mismatch. So 100% you cannot say this method pani chestado ledo, but these are few methods which you can tell the anxious person, type A personality. If you practice, probably your incidence of hypertension will come down. ఈ మధ్య చాలా రకాల చిట్కాలు కానీ ఎన్నో టిప్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటాయి. హైపర్ టెన్షన్ ఉంటే 5 నిమిషాల్లో తగ్గించుకోవచ్చు, ఈ ముద్ర వేయండి, ఇలా చేతులు పెట్టండి, లేకపోతే అంటే కొన్ని రకాల పోస్చర్స్ తోటి తగ్గించచ్చని, లేకపోతే బీట్రూట్ జ్యూస్ తాగితే తగ్గుతుంది ఇమీడియట్గా అని, ఇలాంటి మాటలు వినపడుతూ ఉంటాయండి. కరెక్టేనా? ఈ ముద్రలు డెఫినెట్గా ఇంపార్టెంట్, బట్ దే ఆర్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. So they improve the vagus nerve stimulation. So that's how the blood pressure comes down, because sympathetic drive ఉంటుంది ఒకటి, అది తగ్గించే ప్రయత్నాల్లో ముద్రలు, దాని మెడిటేషన్ ఉంటుంది. బట్ బీట్రూట్ జ్యూస్ విల్ నాట్ రెడ్యూస్ బ్లడ్ ప్రెషర్.
ఇక హైపర్ టెన్షన్కి మెడిసిన్స్ ఎప్పుడు తప్పనిసరి, ఇంక ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇంకా మీరు యోగా కానీ మెడిటేషన్ ఇలాంటి ప్రాక్టీసెస్తో పాటు ఎప్పుడు మెడిసిన్స్ తప్పనిసరి అని సజెస్ట్ చేస్తారు? ప్రాక్టికలీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ hypertensive patient who is thin getting rid of medicine, but obesity low nowadays, if you come down by about 15 to 20 kilos, probably diabetes is getting corrected and number of medicines required for blood pressure is coming down. బట్ టోటలీ అబాలిష్ అవటం కొంచెం కష్టం. అంటే బార్డర్ లైన్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయొచ్చు. అంతే, బార్డర్ లైన్ ఉన్నప్పుడు యూ కెన్ సజెస్ట్ వెయిట్ రిడక్షన్, సాల్ట్ రిడక్షన్, ప్రాబబ్లీ ఇట్ విల్ హెల్ప్. బట్ ద లెవెల్స్ వాట్ ఐ టోల్డ్ యూ 150-100 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఉంటాయి. ఎవరైనా ఇలాగా ఓబేస్ కానీ లేకపోతే కొన్ని రకాల స్ట్రెస్లో ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ ఎక్కువ కనిపిస్తే మెడిసిన్స్ మీద ఉన్నారనుకోండి, తర్వాత వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఇంకా మెడిసిన్స్ తీసేయచ్చు అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? వెన్ యూ హ్యావ్ పర్సిస్టెంట్లీ లో బ్లడ్ ప్రెషర్ 100/70 ఉంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఫస్ట్ రెడ్యూస్ చేయాలి. మళ్ళీ ఏం అవసరం లేకపోతే కీప్ రిపీటింగ్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ ఎవ్రీ మంత్లీ బేసిస్, బికాస్ సమ్టైమ్స్ you stop medicines and then again surge will come. Okay. So you be careful. But weight reduction definitely reduces number of medicines, and what you say, the chances of not using medicines probably it's questionable. We have seen reversal of diabetes with weight reduction. Nowadays bariatric surgery, inka kotta injections vachinayi, Monjaro, Wegovy. Din valna at least 18-20 kilos weight loss aitandi. So that time we have seen that many don't require anti-diabetic which they were using before the weight reduction, and number of medicines required for blood pressure treatment also come down. ఆ మెడిసిన్స్, వెయిట్ రిడక్షన్ మెడిసిన్స్ అనేవి ఈ మధ్యకాలంలో అందరు బాగా ఆలోచిస్తున్నారండి. అవి డెఫినెట్గా యూస్ఫుల్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారా? అదే వాస్తవికంగా ఆల్ ట్రయల్స్ హ్యావ్ షోన్ గుడ్ ఎఫెక్ట్స్, బట్ ఇన్ బిట్వీన్ లైన్స్ వీ హ్యావ్ టు రీడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వెయిట్ లాస్ 70% ఫ్యాట్ తగ్గుతుంది, బట్ 30% మన మసల్ మాస్ కూడా తగ్గుతుంది ఈ వెయిట్ రిడక్షన్లో. సో 2 principles you have to remember in treatment when you are using these medicines. ఒకటి కాస్ట్, ఇట్ కాస్ట్ అబౌట్ 10,000 to 15,000 per month. దెన్ సెకండ్, లైఫ్ లాంగ్ వాడాలి, బికాస్ యూ షుడ్ నాట్ స్టాప్ ఇన్ బిట్వీన్. ఒక 20 కిలోలు తగ్గిన తర్వాత మందులు ఆపద్దు, బికాస్ ఇఫ్ యూ స్టాప్ యూ విల్ అగైన్ గెట్ బ్యాక్ టు అట్లీస్ట్ 70% ఆఫ్ యువర్ వెయిట్. వన్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రోటీన్ సప్లిమెంట్ మంచిగా చేయకపోతే డ్యూరింగ్ ద యూస్ ఆఫ్ మెడిసిన్స్, దెన్ యూ లూజ్ ఆల్ మసల్, సో ఇట్ విల్ ఆల్ బీ ఫ్యాట్. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అండ్ caution you have to use while using these medicines, otherwise they are good medicines. కానీ అలా మెడిసిన్స్ అంటే ఇది హైపర్ టెన్షన్ కూడా రిలేటెడ్ కాబట్టి ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ బాగా వాడే వాళ్ళలో కొంచెం ఫెటిగ్, నీరసము, హెయిర్ లాస్ ఇలాంటివన్నీ ఉండవండి? You have to use the principle of 3. 3 times proper meals, 3 times 3 liters of water and 3 types of exercise. అంటే వాకింగ్, వెయిట్ అండ్ కార్డియో, ఇది చేయాలి కంపల్సరీగా. Then only your treatment will be effective, apart from protein supplements. ఒక్కోసారి కొన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉంటారండి హైపర్ టెన్షన్ మెడిసిన్స్, కానీ అయినా కానీ వెల్ కంట్రోల్డ్గా ఉండవు. అప్పుడు ఏంటి, మెడిసిన్స్ మార్చాల్సి ఉంటుంది? Then probably you have to use, nowadays the approach is you should not use single drug, you should use combination of drugs. Then it is known as resistant hypertension. Ante when you use 3 or more antihypertensive drugs along with a diuretic, అప్పుడు we have to add a drug called mineralocorticoid receptor antagonist, spironolactone, and then we have to work up for secondary hypertension, as I told you. Are you missing renal artery stenosis? Are you missing Cushing syndrome, coarctation of aorta, other secondary causes of hypertension, renal artery stenosis, then renal parenchymal disease, then pheochromocytoma. So secondary hypertension work up cheyali, and then probably we have to use more antihypertensive in different groups. ఎప్పుడైనా హైపర్ టెన్షన్కి వాడుతున్న మెడిసిన్ సరిగ్గా పనిచేయట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటే కొంతమందికి ఆ సైడ్ ఎఫెక్ట్ దానివల్ల వస్తుందని కూడా గుర్తించలేకపోవచ్చు. ఏదైనా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది సూట్ అవ్వలేదని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? మనం మోస్ట్ కామన్ యూస్డ్ మెడిసిన్ ఇస్ కాల్షియం ఛానల్ బ్లాకర్. మీరు యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఎ నేమ్ కాల్డ్ అమ్లోడెపిన్, స్టామ్లో. సో దాంట్లో మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి, పీడలిడిమా, అంటే కాల్లో వాపులు వస్తాయి. సో అప్పుడు మనం ఈ మందు చేంజ్ చేస్తాం. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ మెడిసిన్ వాట్ వి యూజ్ ఇస్ టెల్మిసాటన్, ఏఆర్బి, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ యాంటగనిస్ట్, టెల్మిసాటన్ ఆల్మిసాటన్. దీనివల్ల దగ్గు వస్తుంది, కాఫ్. అండ్ థర్డ్, బీటా బ్లాకర్స్ మనం వాడతాం, అటెనలాల్,
అది ఇప్పుడు ఎక్కువ వాడుతలేము, మెటప్రొలాల్ అండ్ బిసోప్రొలాల్. సో దీంట్లో హార్ట్ రేట్ తగ్గుతుంది ఒకటి, కొందరికి బ్రాంకోస్పాజం వస్తుంది. సో ఇది సైడ్ ఎఫెక్ట్. దెన్ 4వ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ ఇస్ సెంట్రల్లీ యాక్టింగ్ డ్రగ్స్, దట్ ఈస్ మినీ ప్రాజోసిన్ అంటుంది. దానివల్ల హిర్సుటిజం అంటే హెయిర్ గ్రోత్ కొంచెం వస్తుంది, దెన్ గిడ్డినెస్ వస్తుంది. దెన్ ఇంకొక డ్రగ్ ఉంది క్లానిడిన్, దానివల్ల నిద్ర మబ్బు ఎక్కువ వస్తుంది. బట్ దే ఆర్ ఎఫెక్టివ్ సెంట్రల్లీ యాక్టింగ్ యాంటీ హైపర్టెన్సివ్. సో సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్స్ చెప్తారు, లేకుంటే డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఛాంబర్లో పేషెంట్ వచ్చినప్పుడు. వాపులు వస్తే దగ్గుతుంటాడు, సో యూ కెన్ కోరిలేట్. దెన్ వీ హ్యావ్ టు స్టాప్ దట్ డ్రగ్ అండ్ యూజ్ అనదర్ క్లాస్ ఆఫ్ డ్రగ్. మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా అని ఇక డైట్ కంట్రోల్ సరిగ్గా సాల్ట్ ఇంటేక్ అది ఎక్కువ చేస్తే కంట్రోల్ ఉండదు కదండి. 70% మెడిసిన్, బట్ 30% అలాంగ్ విత్ మెడిసిన్స్ యూ షుడ్ హ్యావ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దాంట్లో డైట్ మీరు చెప్పినట్లు ముఖ్యం, వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ స్లీప్. 6 hours to 7 hours స్లీప్ మినిమం ఉండాలి. బికాజ్ నవ్ డేస్ ఇన్ దిస్ ఐటీ ఇండస్ట్రీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది, నైట్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నిద్ర సరిగ్గా లేకపోయినా వాళ్ళకి గురక లాంటి సమస్యలు ఉన్నా కూడా హైపర్ టెన్షన్ ఉండే రిస్క్ ఉంటుంది. Yes, this is known as obstructive sleep apnea. ఇది nowadays it's on the rise. ఇంకా obstructive sleep apnea కి దొడ్డుతనమే ఇంపార్టెంట్ కాదు, థిన్ మనిషిలో కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు డయాగ్నోస్ అండ్ దట్ యువర్ వైఫ్ ఆర్ యువర్ రిలేటివ్స్ ఓన్లీ కెన్ టెల్ కి గురక వస్తుందా లేదా. అది వచ్చినప్పుడు మనం స్లీప్ స్టడీ చేపియాలి. ఇంకా ఒక మషిన్ వస్తుంది బైప్యాప్ లేకుండా సిప్యాప్ మషిన్, పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేసి వాడాలి. సో దీనివల్ల బీపీ రాదు, బట్ ఇది కరెక్ట్ చేస్తే బై యూజింగ్ ద బైప్యాప్ మషిన్ ప్రాబబ్లీ యూ విల్ ఇంప్రూవ్ ద హీమోడైనమిక్స్. దినం ఈ ఓఎస్సి పేషెంట్స్ మీరు చూస్తారు కూర్చొని నిద్రపోతారు. అది జనరల్ పబ్లిక్ ఏం చెప్తుంది, పవర్ న్యాప్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ అన్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా. సో ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్, యూ షుడ్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్. ఓకేనండి డాక్టర్ రాజీవ్ గార్గ్ గారు, యువతలో అసలు హైపర్ టెన్షన్ ఎందుకు ఇంతగా పెరుగుతుంది, చిన్నప్పటి నుంచి ఎలాంటి అవగాహన ఉండాలి, ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, హైపర్ టెన్షన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉంటుంది, అండ్ మెడిసిన్స్ పట్ల కూడా ఎలాంటి అవగాహన ఉండాలి, వివరాలన్నీ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.